పలికద సీతారామ కథ. హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడవనకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా కొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ చెడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణమును ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. దశరథ విపుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన రెండు వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామ వనవాసము. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏళ్ళు వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల చంపే జనస్థానమున రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని పొందితే చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీరఘురాముడు వాలిని గూర్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయము
భయముగా నలువంకలు గని మెల్లగా మోపెత్తి పైకి చూచను శోభిల్లు శింశుపా శాఖలందునా బాలాకుని వలె మారుతి దోచను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను దేవుని నాయన పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. తల్లి తెలుపుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నరాంగనవో కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల తాచితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి తిరిగి అంజలి ఘటించి చెంతన నిలిచె జనక మహీపతి ప్రియ పుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరదుదానను పరిణయమైన 12 అనుభవించితివి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోలించితిని అని పలికె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామ లక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీరే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి గడని తలవాల్చుకొని భయకంపితాయై కటిక నేలపై జానకి తూలె వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామ లక్ష్మణులు వానరరాజుతో లంక చేరగరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చందన నిలిచే. ఓ హనుమంత
హనుమంతా హాయి పొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున బుద్ధి సముడు సూర్యదేవుడు శ్రీ రఘురాముడు అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగడు అజయుడు శత్రు భయంకరుడు సామానులు కారు సోదరు నిరుముడు నిను వెదకుచు మమ్ము కలసినారు పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపును రాముడంపిన అంకుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంకుళీయకమును సీత కొసగను రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కత్తుకొని మధురా స్మృతులు మదిలో వెల సిగ్గు చేతన శిరము వంచుకొని ఎన్ని రోజులకు తనకు కలిగిన శుభ శకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మ ఫలపుష్పాదులు ప్రియమైన వేగని సీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండ పాని తడవు చేయకే రాసలమ్మ అని హనుమంతుడు సీతతో పలికే అంజలి కటించి శతన నిలికే హనుమంతా నిను కనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వారోతమా నిను వినినంత నే పొందితిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము రెండు నెలలొకడు మరువబోకుము అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాన్ పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు ప్రీతిల్ల నేల ఇప్పుడే నీకి
చెరవిడి బిందును కూర్చుండును నా మూపు మీదను వచ్చిన త్రోవని కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను పోతివిగా హనుమా సహజమైనది చంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో అడలిలోననే చారవిడుతూ అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంతటన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చంద నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే సంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో దేవుడు పలికిన పలికన సీతారామ తల్లి నేను నీ ఎందుగల భక్తి భావమున అటుల తెలిపితే క్రూర రాక్షసుల వారి నుండి నిన్ను కాపాడనించి అటుల పలికితే అమ్మాయిను ఏదో శ్రీరాముడుగని ఆనందింపగ అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి ఎంతన నిలిచే చిత్రకూటమున కాకాసులు కదా కన్నీరులు కదా గుర్తుగా తెలిపి చెలుగు గుడిలున్న చూడమణిని మెల్లగా తీసి మావుడి కొసకి మదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురువుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడమని కొని ఆనందముగా కనుల కనుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల రాని వందనములిని మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి కైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా చూపించి ఎగటే సీత దాటగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు
కల్పించుకుని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ సంభవం పైన నిల్చెను. పద్మాకరముల పాడునరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను పూచి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల ప్రజలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును సుందరవనంగా చేసే మారుతి. వనమున రేగిన వనులకు అతిథి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోకుడై పల్కె వానరుని బట్టి ఖండింపుడనే గెలుపది వేళ కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. ఎనుపది వేళ వీరుల ఒక్కవాడు అతను చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాచుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలము కొని ఆవానరుని మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలను. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్కవానగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాచుచు ఆజ్ఞాపించెను. తండ్రి సూతుడు తనపై సోకగా అక్షకుమారుడు గిటబుగా నిలువగా రావణుడు పల్కె కుమారుని గని ఆవానరుని దండింపమని. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నియోన ప్రజ్వలిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి పురమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన ఓరు చలరేగే ఆకాశమున. అగ్ని గణమని జాలి కూడదని ప్రభులగమును ఆర్పుటనేలని సింహనాదమును మారుతి చేసెను. అలచేరచి భయముల చంపెను. అగమును బలటి విడిచివేసెను. అక్షుని దృష్టి విసరివేసెను. అక్షుని గుండెము అతి
బయలుదేరి క్రోధము పూని తన కుమారుని ఇంద్రజీతుడని ఆవానరుడు సమానుడుగాడని వాణిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతుడు హనుమంతునిపై దాడి పంపెను. కవి కుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా ఈ వానరుడు సమానుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు ప్రయోజన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణమును సంగ్రామముగని దాతలాడిరే దేవునోయనే. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండె. వానరోత్తముని దూషణలాడుచు రావణుడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుగని మన ఎడ ద్రోహము చేసినారని రథనేతముల నిపుణురాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట ప్రగతిని తెలుగను. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా మనవిని వినుమా దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరూఢమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలుసెను. కపులకు వాళ్ళము ప్రియభూషణము కావున కాసుడు వీని వాళ్ళము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తలగొంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనచుకొని జీర్ణాంబరములు అసురులు చేచిరి వాయుకుమారుని తోకకు చూసిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపి కుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగిల్చిరి మారుతి మాత్రము నిన్న గుండెను సమయం కాదని సాగిపోయెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులను
అందరిని అరచేత చరచి అట్టడగించెను గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాన్ గురుదేవుడు పలికిన సీతా